హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. నా సాయంత్రం ఒక ముఖ్యమైన విషయం మేము పోస్ట్ చేసినాం కదా. అయితే మేము నిన్నటి మధ్యాహ్నం వీడియోలో ఏం చెప్పినాం దోస్తులు, మన కంటెంట్ ఎవరన్నా కాపీ కొట్టినట్టు మీకు అనిపిస్తే ఖచ్చితంగా రిపోర్ట్ కొట్టండి అని అన్నాం. కానీ అందరికీ రిపోర్ట్ కొట్టండి, మన ఛానల్ ఒకటే ఉండాలని మాత్రం మేము అనలేదు కదా దోస్తులు. ఎవరి కష్టం వాళ్ళది, వారి కంటెంట్ వాళ్ళది దోస్తులు. కానీ మన కంటెంట్ ఎవరన్నా కాపీ చేసినట్టు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా రిపోర్ట్ కొట్టండి అని మమ్మల్ని అభిమానించే సబ్స్క్రైబర్స్ మేము చెప్పాము. అందరూ పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యారు. అంటే సబ్స్క్రైబర్సే చెప్పారు పలానా ఛానల్ పలానా కంటెంట్ సేమ్ కొంచెం ఇలానే ఉంది అని చెప్తే మేమన్నాము అంటే మనలాగా ఎవరన్నా చేస్తున్నట్టు అనిపిస్తే మన కంటెంట్ అందులో ఉన్నట్టయితే ఖచ్చితంగా రిపోర్ట్ కొట్టండి అని అన్నాం. కానీ అన్నిటికీ రిపోర్ట్ కొట్టుకుంటారు అని మేమైతే అనలేదు దోస్తులు. ఇప్పటి వరకు అయితే మన ఛానల్ నుండి చాలా వరకు అంటే ఇప్పుడు మేము ఈ కంటెంట్ మీద చేస్తుంటే వేరే వాళ్ళు కూడా ఈ కంటెంట్ మీద చేస్తే మరి ఛానల్ గ్రో అప్ అవుతుంది కావచ్చు అని వాళ్ళు కూడా మన కంటెంట్ తీసుకొని కొంచెం వేరేలాగా చేస్తూ ఉన్నారు. అలా అని మేము ఎవరిపైన మేమేం సీరియస్ యాక్షన్ ఏం తీసుకోలేదు. ఎవరిష్టం వాళ్ళది, ఎవరి కంటెంట్ వాళ్ళది అని. కానీ 2-3 చెత్త కామెంట్స్ వచ్చినాయి దోస్తులు. ఆ చెత్త కామెంట్స్ వల్లనే మేము రియాక్ట్ అయ్యాల్సి వచ్చిందన్నమాట. ప్లీజ్ మీకేమన్నా అనిపిస్తే మీరు అనుకోండి, కానీ కామెంట్స్ పెట్టయితే మమ్మల్ని బాధ పెట్టకండి దోస్తులు. పెట్టే వాళ్ళని మాత్రమే అంటున్నాము. నాకైతే ఎవరి కంటెంట్ కాపీ చేయాల్సిన అవసరం లేదు, మనదైతే ఓన్ కంటెంట్ ఉంటుంది అన్నమాట. మీరు చూస్తూనే ఉన్నారు చాలా రోజుల నుండి మన ఛానల్ స్టార్ట్ అయిపోయి దగ్గర సంవత్సరంన్నర అవుతుంది. అప్పటి నుండి మన ఛానల్ మన ఓన్ కంటెంట్ మాత్రమే నడుస్తుంది అన్నమాట. ఇక దోస్తులు నెగిటివ్ వేద్దామని చూస్తారు, మనము ఎదుగుతా అంటే తొక్కేద్దామని చూస్తారు. కానీ ఎవరి వల్ల కాదు, ఆ దేవుడు అనేటోడు ఉన్నాడు, చూస్తాడు ఖచ్చితంగా. ఇక మీరు చేయవలసింది ఏం లేదు దోస్తులు. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. అసలు మేము రియాక్ట్ అవ్వద్దు నెగిటివ్ కామెంట్స్ కి, కానీ అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది దోస్తులు. మేము ఇంత కష్టపడి చేస్తున్నాం, అట్లా నెగిటివ్ పెట్టేసరికి చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. అందుకే రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది అన్నమాట. ఇప్పటి నుండి ఎవరైనా నెగిటివ్స్ కామెంట్స్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ కామెంట్ అనేది రిమూవ్ చేస్తాము, వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు. ఇక ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు దుబాయ్ పోతే పార్ట్ 52 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అబ్బా ఫోను బిజీ బిజీ బిజీ, ఫోను లిఫ్ట్ అయ్యే ఒకసారి నీ సంగతే చెప్తా నేను. ఈ మోజుల పడి వాడు నన్ను దూరం పెట్టిండు, వాడు నన్ను మర్చిపోయిండు. ఇద్దరిది బిజీ వస్తాంది, అంతగానం ఏం మాట్లాడుకుంటుర్రు. అబ్బా దీనిది రింగ్ అవుతాంది. హలో హలో, ఎవరు? ఎందుకండి అప్పటి నుండి ఫోన్ చేస్తున్నారు? ఎవరు మీరు? నేను అప్పటి నుండి ఫోన్ చేస్తే నీకు లిఫ్ట్ చేస్తలేదా? అంటే మీరెవరు? మీతో ఎందుకు మాట్లాడాలి? మేము మా ఫోన్లల్లా మేము బిజీ ఉన్నాం. అసలు ఎవరు మీరు? నువ్వు ఎవరితోటైతే మాట్లాడుతున్నావో వాని లవర్ని నేను. మా బావకు లవర్ లేదే. ఉన్నది నేనే లవర్ని. నా పేరు శ్వేత. నన్ను వాడు ప్రేమించి నా దగ్గర పండి నాకు కడుపు తీసుకొచ్చిండు, నన్ను నమ్మించి మోసం చేసిండు. అవునా? అయితే ఇప్పుడు ఏం చేయమంటారు మరి? నువ్వు వానికి దగ్గరైనవు కాబట్టే వాడు నన్ను దూరం పెట్టిండు, నాకు అన్యాయం చేస్తాండు, నా కడుపులున్న బిడ్డకు అన్యాయం చేస్తాండు. ఆ బావకు నేను దగ్గరైతా, అది నా ఇష్టం. మా మేనత్త కొడుకు కాబట్టి నేను దగ్గరైతా, మా బావని పెళ్లి చేసుకుంటా. నీకేం సంబంధం ఉంది? అయినా నీకు నా నంబర్ ఎట్లా తెలిసింది? నాకెందుకు ఫోన్ చేసినావు? చేత్తనే నీకే ఎత్తా దరిద్రపు దానా. నువ్వు ఏవట్టే శ్రీనుగాడు నాకు దూరం అయిపోయిండు. నువ్వు వానికి ఎందుకు దగ్గరైనవే? వానికి లవర్ ఉందని నీకు తెలియదానే? ఏయ్ మాటలు మర్యాదగా రాని, పిచ్చి పిచ్చిగా మాటలు మాట్లాడకు, అర్థమైతుందా? నాకు అన్నీ తెలుసు, మా అత్తమ్మ నాకు అన్నీ చెప్పింది. అదేనే నాకు తెలుసు, నీ అత్త నువ్వు వేసిన ప్లాన్కే వాడు నాకు దూరం అయిపోయిండు. మిమ్మల్ని అస్సలు వదలా. నువ్వు కొంచెమన్నా నీకు సిగ్గు శరం ఏమన్నా ఉంటే వాణ్ణి వదిలేయి. నువ్వు వదిలేస్తానన్నా వానికి నేను గుర్తుకొస్తా కావచ్చు, నా దగ్గరకు వస్తాడు కావచ్చు, నన్ను నా బిడ్డను చూసుకుంటాడు కావచ్చు. ఇలాంటి దాని దగ్గరికి నా బావను రానియ నేను. అయినా నీకు భర్త ఉండంగా నా బావే దొరికినాడా కన్నేయడానికి? నీ బావ మీద నేను కన్నేసుడు కాదే పిచ్చిదానా. నీ బావనే నా మీద కన్నేసి నన్ను బుట్టలేసి ప్రేమించిండు. ఇవాళ నన్ను ఇట్లా చేసిండు, రేపటి రోజున నిన్ను కూడా అట్లనే ఎత్తడు కావచ్చు.
నువ్వు వట్టిగా వాడిని నమ్మి మోసపోకు. ఆ మాటలు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఫోన్ కట్ చేయి. నాకు ఫోన్ చేస్తే మాత్రం మంచిగా ఉండదు. ఫోను కట్ చేసుడు కాదు, ఖచ్చితంగా ఫోను ఎత్తనే ఉంటా. నువ్వు వాణ్ణి వదిలేసేయి. వాడు నన్ను ఘోరంగా నమ్మించి మోసం చేసిండు. నాకు కడుపు చేసిండే రేపటి రోజున నీకన్నా ఇంకెవతన్న మంచిది దొరికితే దాన్ని పట్టుకొని పోతాడు వాడు. నిన్ను మోసం చేస్తాడు. దయచేసి నువ్వు వాణ్ణి వదిలేయి. నన్ను మా బావ ఎందుకు వదిలేస్తాడే పిచ్చిదానా? మేము పెళ్లి చేసుకుంటామని డిసైడ్ అయినాం. గంత మంచి అందగాన్ని నేనెట్లు వదిలేస్తానే? నేను వదిలేస్తే నువ్వు మళ్ళా వాడిని నీ దిక్కు తిప్పుకుందామని చూస్తున్నావా? నా బావ నా ఓడే, నీ ఓడు కాలేడు. గుర్తుపెట్టుకో. నీకు దండం పెడతానే, నీ కాళ్ళు మొక్కుతానే, లోపట నాకు బిడ్డ ఉన్నదే. వాడు చేసిన కడిపేనే ఇది. నీకు దండం పెడతానే, నువ్వు వదిలేస్తానన్నా వాడు నా వాడు అవుతాడు కావచ్చు. నా బిడ్డను నన్ను చూసుకుంటాడు కావచ్చే. వచ్చి కాళ్ళు మొక్కినా కూడా నేను నా బావను వదిలేయ. అర్థమైతుందా? నువ్వు ఇంతకంటే ఎన్ని ప్లాన్లు వేసినా కూడా నా బావను వదిలేసే ప్రసక్తే లేదు. ఏం చేస్తావో చేసుకో. నాకు ఫోన్ చేస్తే మాత్రం మంచిగా ఉండదు. హలో హలో హలో. అబ్బా దొంగముండా కడి చేసింది సీను గాని అవ్వ దానికి అన్నీ చెప్పింది. చెప్పే విన్ని బుట్టలా వేసుకోమన్నట్టుంది. ఇక వీడు నన్ను మర్చిపోయి దాని బుట్టలా పడిపోయిండు. ఇకపోతే వీడు మారేటోడు కాదు. బాడుకోకి ఎత్తావు ఫోను. రింగ్ అవుతుంది కానీ పన్నడా వీడు ఏం చెప్తాడు? హలో హలో. ఎవరు? నేన్రా నీ పెండ్లాన్ని. నాకెవతి పెండ్లం లేదు. నాకు ఇంకా పెళ్ళి కాలేదు. ఎందుకే ఈ నంబర్ ఎవడిచ్చిండే నీకు ఫోన్ చేసినావు? ఎవరిస్తే ఏంద్రా? అసలు నువ్వెందుకు ఇట్లా మారిపోయినవురా? నువ్వు నన్ను కాదని నీ మరదల్ని పట్టుకొని ఊగులాడుతున్నావురా. నీకు ఒకటి కాకపోతే ఒక తారా. అదంతా నీకు అవసరం లేదు. నువ్వు నాకెందుకు ఫోన్ చేసినావు? ఏం పనికి ఫోన్ చేసినావు? స్టేషన్లో పోయినాం, మాట్లాడుకున్నాం, కేసు అయింది, అన్నీ అయినాయి కదా. మళ్ళెందుకు ఫోన్ చేస్తున్నవే దరిద్రపుదానా? నేను దరిద్రపుదాన్ని కాదురా, నువ్వు దరిద్రపోనివి. దొంగ బాడుకవు నా జీవితం నాశనం చేసినావు. నీ అవ్వును నీ మరదలు ప్లాన్ చేసి నిన్ను నా నుండి దూరం చేసిర్రా శ్రీనుగా. నీకు ఆ ముచ్చట అర్థం అయితలేదు. నన్ను ఎందుకురా ఇంత నమ్మించి మోసం చేసి ఎటు కాకుండా చేసినావు? నీ కాళ్ళు మొక్కుతారా శ్రీను? నా దగ్గరికి రారా. నువ్వేం పని చేయకున్నా కూడా నేను నిన్ను చూసుకుంటారా. నీ కాళ్ళు మొక్కుతా. నిన్ను నమ్మి నేను మోసపోయిన్నే. నువ్వు నన్ను నమ్మిచ్చి బుట్టలేయాలని చూసినావు, ఏమో వెయ్యాలని అనుకున్నావు. వామ్మో, నేను నీ నుండి బయట పడ్డదే నయమైంది. ఎందుకురా గట్ల మాట్లాడుతున్నావు శ్వేత? నువ్వంటే పిచ్చే, నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేనే అని ఎన్ని మాటలు చెప్పి నాకెంత దగ్గరుండి నన్ను ఇట్లా ఎత్తావు అని అనుకోలేదురా. ఇట్లా ఎత్తావని అనుకుంటే నీకు నేను అసలు కలవపోదును, మాట్లాడపోదును. నీ మోజుల పడే కదరా నా భర్తను చంపాలని చూసినా. నువ్వు మందు తెస్తే నేను పెట్టినా శ్రీను. ప్లీజ్ రా, నువ్వు ఎందుకురా ఇట్లా అయిపోయినావు సడన్ గా? నా కోసం నువ్వు రారా. నా కోసం రాకున్నా కూడా కడుపులా బిడ్డున్నదిరా శ్రీను. బిడ్డ గురించన్నా ఆలోచించురా. దొంగముండా, నాకు నీ సంగతి తెలియదు, ఆ బిడ్డ సంగతి తెలియదు. నాకు ఫోన్ చేస్తే మాత్రం చెప్పు తీసుకొని చంపుతా. మళ్ళా పోలీస్ స్టేషన్లకు పోతా. నంబరు ఇగో ఈ నంబర్ నుండి ఫోన్ చేస్తుందని అని నేను చెప్తాన్నా. మర్యాదగా నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా. నా జోలికి కానీ, నా వార్తకు కానీ, నా ఫ్యామిలీ జోలికి కానీ నువ్వు అత్తే మాత్రం మంచిగా ఉండదు చెప్తున్నా. సీను ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. నువ్వు నన్ను ఒప్పుకొని రారా. మనం మంచిగా బతుకుదాం రా. లేదంటే నువ్వు సర్వనాశనం అయిపోతావురా. నా కలకల, నా బిడ్డ కలకల దాకి సర్వనాశనం అయిపోతా అని అంటున్నావు, శాపనార్థాలు పెడుతున్నావు కదనే. ఇక నీ దగ్గరికి నేనెందుకు అత్తనే? అయిపోయాకనే చూద్దూతి. దొంగముండా, ఇంకోసారి ఫోన్ చేయకు, పెట్టేయ్. హలో హలో హలో. అబ్బా శ్రీనుగా, ఎంత మారిపోయినవురా. ఎంత నమ్మిచ్చి మోసం చేసినవురా. నన్ను నీ ప్రేమతోటి ఎంత పిచ్చిదాన్ని చేసినవురా. అబ్బా, ఎక్కలేని ప్రేమ చూపించి నిన్ను నిండుగా నమ్మేటట్టు చేసి నన్ను నట్టెట్లా ముంచినవురా. నీకు ఖచ్చితంగా పాపం అనేది తాకుతుందిరా. దేవుడు అనేటోడు ఉన్నాడు, చూస్తాడు. కానీ నీ జ్ఞాపకాలు ఇంకా మర్చిపోలేక పోతున్నారా శ్రీను.
నువ్వు నాతో మాట్లాడిన మాటలు, నాతో గడిపిన క్షణాలు నేను మర్చిపోలేకపోతున్నారా. నా ప్రాణం ఎందుకో నీ వైపే కొట్టుకుంటుంది. నువ్వు ఇన్ని మాటలు అన్నా కూడా, ఇన్ని చేసినా కూడా. ఓ శ్వేతవ్వా, ఏమైందిరా అవ్వా గీడ కూసోని ఏడుతున్నావు? ఏం లేదు తాత, ఎంత మర్చిపోదామన్నా కూడా నాతోటి అయితలేదు. అరే మళ్ళా అదే ముచ్చట మాట్లాడతావు. గసొంటోటి నీకెందుకు బిడ్డ? నువ్వు మర్చిపోయి మంచిగా బతకాలని మేం ప్రయత్నం చేస్తా అంటే మళ్ళా వాని గురించి ఆలోచించి ఏడ్చుకుంటా ఉంటాన్నావు. నడువు ఇంట్లోకి రా. ఏమో నేను కన్నంటుకుంది లేదు, చూసే వరకు లేదు ఎటువైందని నేను ఆగమైతన్నా. దాని గురించి నీకెందుకవ్వా ఆలోచనలు? దా పడుకుందాం. వద్దురా హాస్పిటల్కు ఓదుదా. ఏమో తాత, హాస్పిటల్ కూడా పోవాలని ఇంట్రెస్ట్ లేదు. నేను బాగా మోసపోయిన తాత. నాకు అన్ని అప్పటి జ్ఞాపకాలే గుర్తుకొస్తున్నాయి. గుర్తు చేసుకుంటా అట్లనే ఉంటావు బిడ్డ. మర్చిపోవాలి గంతే. నువ్వు మోసపోయినవు, మర్చిపోవాలి అన్నీ. సరే తాత, పా వస్తానప్పా. అదాలే అమ్మా ఏంద్రో టిక్కుటాకు రెడీ అయినావు, ఎటు పోతాన్నావు? ఏం లేదమ్మా, చిన్న పనుంది, కరీంనగర్ పోతున్నా. కొంచెం వచ్చేసరికి లేట్ అవుతుంది. ఎందుకు బిడ్డ, ఏం పని? ఏం లేదమ్మా, మరదలు అత్తానన్నది, అయితే సినిమాకి పోతున్నాం. అవునా, అది ఫోన్ చేసి అత్తమ్మ నేను మీ ఇంటికి వస్తా, అత్తమ్మ నేను మీ ఇంటికి వస్తా అని ఒకటే ఫోన్ చేస్తాంది. కానీ ఇక నేనే ఆపుకుంటా అత్తన్న. ఎందుకంటే ఇక పోలీస్ స్టేషన్లో కొంటే తిరగబడుతుంది మనం. ఇక దానికి ఇవన్నీ తెలుసుడు ఎందుకు, మళ్ళా తెలిస్తే ఆగమవుతుంది అని నేనే అద్దన్నరా. సరే అమ్మా, మనమే పోదాంలే. ఓ 2 రోజులు అయినాక పోయి ఉండొద్దాం, ఒక 2 రోజులు. ఓ నువ్వేనా బిడ్డ మాట అనేది? అవునమ్మా. ఇక మనం బోడేంది గాని దాన్నే రమ్మందంతి. మీరిద్దరూ మంచిగా ఉండాలి, నాకు అదే చాలు. ఇక మామయ్యతోటి మాట్లాడి మీ పెళ్ళి అనేది చెయ్యాలి. లేటు వెయ్యొద్దు. ఎందుకు అనంటే నీ మీద అసలే కండ్లు మంచిగా లేవు. అవునమ్మా, దొంగముండ మళ్ళా రాత్రి ఫోన్ చేసిందిగా, అదే. ఎంతట దానికి? అయినా నీ నంబరు దానికి ఎట్లా తెలిసిందిరా? కొత్త నంబరే కదా నీది. అదే ఎట్లా తెలిసిందో నాకు కూడా అర్థమైతలేదు. ఫోన్ చేసింది, ఏందో ఏందో మాట్లాడుతాంది. పొట్టు తిట్టి ఫోను కట్ చేసినా, ఇక బ్లాక్ లిస్ట్లా పెట్టినా. మంచి పని చేసినావు. అది ఎప్పుడన్నా ఎత్తే ఫోన్ అస్సలకే లిఫ్ట్ చేయకు. దాని గొంతు తిన్నాకనే కట్ చేసి పారేయి. దొంగ ముండకు కొంచెమన్నా సిగ్గు అనిపిస్తలేదా అరా నీకు మళ్ళా వేయడానికి? సరే అమ్మా, మరి నేను పోయేస్తా, లేట్ అవుతుంది. డాడీ అడిగితే చెప్పు, సరేనా? సరే తీ బిడ్డ, మెల్లగా జాగ్రత్త. మరి బండి ఎవరిని అడిగినావు? ఫ్రెండ్ గాడు ఇచ్చిండే. సరే సరే. అమ్మయ్య, నా కొడుకైతే మారిపోయిండు. దాని ధ్యాస నుండి బయటకు వచ్చిండు. ఓ మస్తు భయమై ఉండే, ఎట్లా మారుతాడు, ఎట్లా బయటకు వస్తాడు వీడు అని. అటో ఇటైతే మారిండు నా కొడుకు. నాకు అదే చాలు. దొంగముండ మళ్ళా నా కొడుకు ఎందుకు ఫోన్ చేస్తాంది? సిగ్గులేంది. ఆ బిడ్డ, ఏం చేస్తాన్రే, తిన్నారా? ఇంకా తినలేదవ్వా. ఇక అన్నం కూర అండింది శ్వేతవ్వా, కానీ ఇంకా తినలేదు. నువ్వు తిన్నావా బిడ్డ? తిన్నా గాని హాస్పిటల్ కు పోదామని అంటాందా? ఏమంటాంది మరి? నేను ఇటు నుండి అత్తా, దాన్ని అటు నుండి రమ్మంటావా? ఏమో అవ్వా, ఇగో మాట్లాడు, లౌడ్ స్పీకర్ పెడతా అన్నా. హలో అమ్మా. కాదు, హాస్పిటల్ కు పోదాము. మరి నేను ఇటు నుండి అత్తా, నువ్వు అటు నుండి రా. ఇంకా కడుపు ఎందుకు ఉంచుకునుడు, అది తీపిద్దాం. మరి డాక్టరు ఏమంటాడో మాట్లాడదాం ఒకసారి. ఏమో అమ్మా, నాకు కడుపు తీపిద్దామంటే మనసు ఒప్పుతలేదు. నేను ఉంచుకుంటమ్మా. బిడ్డైనా మంచిదే, కొడుకైనా మంచిదే. వాళ్ళని చూసుకొని నేను బతుకుతా. పెద్ద పెరిగితే వాళ్ళే నాకు తోడవుతారు కావచ్చు. అరే మళ్ళా గదే ముచ్చట మాట్లాడతావేమే? ఇంకో సంవత్సరానికో 2 సంవత్సరాలకో డాడీ మనసు కొంచెం కరిగి నీతోటి మాట్లాడితే అప్పటి వరకు ఎవరినన్నా చూసి మేము పెళ్ళి చేయకపోదుమా? ఇప్పుడు పిల్లగాడో నీకు పుడితే నీ దగ్గర ఉంటే ఎవరు చేసుకుంటారు పెళ్ళి? ఆ దొంగ బాడుకవు చేసిన లంగ పనికి వాని పిల్లగాడిని గాని నువ్వు బాధపడతావే? అట్టిగానేనా పిల్లల్ని కంటే? ఏం కాదమ్మా, నేను కష్టపడతా. నాకు ఎవరి మీద మనసు లేదు, అసలు మొగోళ్ళ మీద నమ్మకమే లేదు. నేను ఇంకా వేరే పెళ్ళి అని అంటూ నా జీవితంలో అది జరగని పని.
ఈ బిడ్డను చూసుకొనైనా బతుకుతమ్మ నేను. ఏమోనే నీ శాస్త్రలు నాకు అర్థమైతలేదు. ఆ పిల్లో పిల్లగాడు కడుపులో పడ్డనప్పడుసుంది. ఒక్కసారన్నా మరి హాస్పిటల్కు చూయించుకోపోతివి. మేమేమో కడుపు తీయించినామని మేమనుకుంటువి, నువ్వేమో కడుపు ఉంచుకుంటువి. ఆ లంగబాడుకవు మాటలు నమ్మి అయితే తాతను బస్ ఎక్కి మనం హాస్పిటల్లకు పోదాం. మరి డాక్టరు ఏమంటాడో ఓసారి స్కానింగ్ తీపిద్దాం. సరే అమ్మా వస్తా తీయే హాస్పిటల్కి. ఇక ఎక్కుతా బస్సు తిని మరి నువ్వు ఆనంగెళ్ళిరా. సరే సరే జల్దీ రెడీ అయ్యిరా, మళ్ళా బస్సు పోతుంది. సరే. కడుపులా పడ్డప్పడుసుంది చూపించుకోపోతివి బిడ్డ. ఇక ఏం చేస్తావు, అమ్మనేమో తీపిచ్చుకోమనబట్టే నువ్వేమో ఉంచుకుంటా అని అనబడితివి. అడివేనాక డాక్టర్ను అడుగు. ఆ బిడ్డ ఉంటే కూడా నీకు ప్రమాదమే కదవ్వా. ఎట్లా సాత్తావు? ఇయ్యాల రేపు ఎన్ని ఖర్చులు అవుతున్నాయి పిల్లలకు. ఆ తోడు లేనిది పిల్లుంటే పిల్ల పెద్ద పెరిగినాక గిసోడు సంగతి అని అంటే అది బాధే. మళ్ళీ నీకు ఇంకో పెళ్లి చేయరాదు నీ తోడు పిల్లుంటే. నాకు తీపిచ్చుకోవాలని లేదు తాత. సరే మీ అమ్మ ఇష్టం నీ ఇష్టం, నేనేం చేస్తా గాని జల్దీ రెడీ కాపో. అన్నవు దీని బస్సు వస్తుంది. నేను 2000 రూపాయలు ఇస్తా, పట్టుకొని పో. అమ్మది ఎత్తది కావచ్చు తాత. ఏమో తెత్తదో తేదో దాని దగ్గర ఉన్నాయో లేవో. నేనైతే 2000 ఇస్తా. మళ్ళీ అమ్మ తెచ్చేది ఉంటే ఇంట్లోకు సామాను పట్టుకరా రాంగా. సరే. హలో బేబీ, వస్తున్నావా? వస్తున్నారా? ఇగో ఇప్పుడే బస్ స్టాండ్ దగ్గరికి వచ్చిన. నువ్వు బయలుదేరినావా? ఓ బైక్ తీసుకొని వస్తా, ఫ్రెండ్ దగ్గరికే వెళ్తున్నా. సరే బావా, నీతోటి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. జల్ది రా బావా. దేని గురించే? నువ్వైతే రా, వచ్చినాక చెప్తా. వస్తానా ఇక బైక్ తీసుకొని వస్తా గాని. సరే ఉండు. సరే బావా. ఇదేం ముచ్చట మాట్లాడుతుంది నాతోటి. మళ్ళా లేనిపోని పెద్ద టెన్షన్ పెట్టింది కదా. పుష్కన దొంగ ముండ గిట్లా మళ్ళా ఈమెకు ఫోన్ చేసి ఏమన్నా చెప్పిందా ఏంది? మా ఇద్దరిని విడగొట్టాలని చూస్తాందా అది? అమ్మో. సీటీ కొట్టే నా ఎందరో సీన్గా మొత్తం గ్లామర్కి వచ్చినావు, టిక్కు టక్కు రెడీ అయినావు. ఎడబోతాన్నావు? నేనారా చిన్న పని మీద వేరే ఊరికి పోతున్నారా. అటు ఇటు అయితే ఓ ఆడపిల్ల జీవితం నాశనం చేసినావు, సోకులా పడతాన్నావు, తిరుగుతాన్నావు. అబ్బా నీ అసొంటోడు ఉండాలిరా నిజంగా. రే బంటిగా మాటలు మర్యాదగా రాని. ఎవరి జీవితాన్ని నాశనం చేసిర్రో ఆ దేవుడు చూస్తే చాలు. ఇప్పుడు అనుభవించలేరా? గట్లనే దేవుడు అనేటోడు చూపిస్తాడు. నువ్వు అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు నా దగ్గర. అదేరా చూస్తాడు దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. గాని ఇంకేందిగా ఈమె నిష్పెట్టినావు, మొత్తం నీ మరదలతోటే తిరుగుతున్నావట కదా. మళ్ళీ ఆమెను లైన్లో పెట్టినావా? మళ్ళీ ఆమె నిష్పెట్టి ఇంకెవరిని లైన్లో పెడతావు? నాకేం పని అదే పని. అబ్బాయిని బలుపు. ఒకప్పుడు బంటిగా దండం పెడతారా, కాళ్ళు మొక్కుతారా, ఆమెతోటి మాట్లాడిపోయిరా, ఇట్లరా అట్లరా అని అనేటోడు కనీసం ఇప్పుడు దేకని కూడా దేక్తలేడు కదా కనబడితే. అబ్బా వీనికి శ్రీమంతం పెరిగింది గాని ఈయన శ్రీమంతం ఎప్పుడో కుల పడుతుంది. దేవుడు అనేటోడు సూత్తడు. సోకుల పడిపోతాడంటే వీడు వాని మరదలతోటి తిరగడానికే పోతున్నట్టున్నాడు గాని ఎస్టుగాడు. ఏమైందిరా రాయవల్లు వచ్చిండా? పోదామనంటే ఇంట్లోకి వెళ్తలేరు. ఇంకెప్పుడు పోదాంరా? పోదాం నర్సక్క, ఆటో కూడా వస్తుందట. ఆటో మాట్లాడినా. మంచి పని చేసినావా? ఆటో మాట్లాడినావా? నేను బస్కే కావచ్చు, మరి బస్ వచ్చే టైం అవుతుంది. ఇంకెప్పుడు పోవడం నేను అనుకుంటానా. లేదు ఆటో వస్తుంది నర్సక్క, ఆటోలనే పోదాం. అని రాని రెడీ అయ్యిర్రా అవ్వాలా? మేము ఎప్పుడో రెడీ అయినాం, నువ్వే లేటు. అంతేనా? ఇక నా పని అయ్యే వరకు గీయాలాయే. ఒక్కొన్నే పాడైతుని చేసుకున్న వరకు గీ టైం ఆయే. ఇక తిన్నా బయలుదేరినా. ఇక వారి మరి రాజు ఆటో వచ్చిందా? వస్తుందట. ఆటో వచ్చే వరకు ఇంటికి తాళాలు వేయుర్రి. ఏడి రాము తాగు అన్నా. అన్నయ్య ఏమైందిరా? దాన్న పోదాం. ఇగో వచ్చిండు. చెప్పులు వేసుకొని ఇంటికి తాళం వెయ్యి, ఆటో కూడా వస్తాంది. సరేరా. ఈ బాబా ఇంటికి తాళాలు వెయ్యి, ఇంటి వెనక డోర్ పెట్టు మంచిగా. సరే. ఆ చెల్లెను మెచ్చుతాడో మరి రామియల్లా ఏమో. ఇక ఆడి వేనాక చూడాలే. ఇల్లు ఎట్లుందో, మంచిగుంటే మెచ్చడా? ఏం చేస్తాడు మెచ్చకపోతే? కుదురు పార్రి, మీరే చూస్తే తెలుస్తుంది కదా మీకు. సరే నేను తాళం ఎత్తిగా. ఏంది బాబా ఇక్కడికి తీసుకొచ్చినావు? ఇక్కడికి పోయినా మనకి ప్రైవసీ ఉండదు కదా. అందరూ జనాలే ఉంటారు. ఇక్కడైతే మంచిగా కూర్చొని మాట్లాడుకోవచ్చు.
చాలా డేస్ అవుతుంది కదా నువ్వు మీ ఇంటికి పోయి నీతోటి నిమ్మలంగా మాట్లాడక. శారీ నా కోసమే కట్టినవా? సూపర్ ఉన్నావు బంగారం. చూస్తే గట్టిగా పట్టుకోవాలనిపిస్తుంది. బావా నాకు సిగ్గైతుంది, నువ్వు అట్లా మాట్లాడకు బావా. నడుము చూడు ఎంత నయగారంగా ఉందో. ఈ నడుము చూసే నేను నీకు ఫ్లాట్ అయిపోయినా. నేను మాత్రం నిన్ను చూసి టోటల్గా పడిపోయిన బావా. శారీలో ఏమున్నవే, ఇంత అందాన్ని ఇన్ని రోజుల పొంటి నేను మిస్ అయితిని. నీ అందం చూస్తా అంటే ఇప్పుడే లేపుకొని పోబుద్ది అవుతుంది. లవ్ యూ మానసా. లవ్ యూ బావా. ఎందుకు భయమేస్తుంది బావా. చెప్పు దేనికో. ఇక్కడ కూర్చుందాంపా మాట్లాడదాం. చెప్పే ఏమైంది, ఎందుకు భయమైతుంది? నేనుండి నన్ను దూరం చేస్తారు కావచ్చు ఎవరన్నా అని భయమైతుంది బావా. ఎవ్వరూ దూరం చేయలేరు. నేను నీకు సొంతం, నువ్వు నాకు సొంతం. నువ్వంటే నాకు పిచ్చి బావా. ఎందుకే నేనంటే అంత పిచ్చి? ఏమో బావా, నీ హైట్ వెయిట్ నీ పర్సనాలిటీ నీ కెమిస్ట్రీ అన్నీ చూసి నేను పడిపోయినా. నాకు నిన్ను చూసినప్పుడే అనుకున్నా ఖచ్చితంగా నాకు నా బావే సొంతం, నా బావని పెళ్లి చేసుకోవాలని. నీకు 10 మంది లవర్లు ఉన్నా మంచిదే, వాళ్ళందరినీ తప్పించి నేను చేసుకోవాలని ఫిక్స్ అయిన బావా. నాకెవరున్నరే? ఎవరుండొద్దనే కోరుకుంటున్నా బావా. ఇట్లా నీ ఒళ్ళో నుండి చనిపోయినా కూడా హాయిగా ఉంటుంది. చిదానా టెన్షన్ పడకు, నేను నీకే సొంతం. ఏమైనా మంచిదే. త్వరలో నిన్ను పెళ్ళాడి సంవత్సరం తిరిగేలోపే బిడ్డను కన్నా ఇస్తా. అబ్బా నిజమా బావా? నిజమేనే. నువ్వేం టెన్షన్ తీసుకోకు, నువ్వెప్పటికీ నాదానివే, అర్థమైందా? టెన్షన్ అంటూ ఏం లేదు బావా, కానీ మన ఇద్దరి ప్రేమను అడ్డుపడుతున్నారు కదా. నిన్న నాకు అది ఫోన్ చేసింది, నీ గురించి ఏమో ఏమో చెప్పుతుంది. ఎవతది? అదే శ్వేత అనే అమ్మాయి. ఏంది? ఈ నంబర్ ఎట్లా తెలిసింది దానికి? ఏమో బావా ఎట్లా తెలిసిందో ఏమో. అయితే ఫోన్ చేసి అట్లా ఇట్లా వాడిని వదిలిపెట్టు, నా కడుపులో బిడ్డ ఉన్నది అని ఏమో ఏమో అన్ని అబద్ధాలు చెప్తుంది. నాకు అత్తమ్మ ఈ సంగతి ముందే చెప్పింది బావా. నాకు నీ గురించి అన్నీ తెలుసు. అన్నీ తెలిసే నీకు అవన్నీ దూరం చెయ్యాలి, నేను నీకు దగ్గర కావాలి. నువ్వు అసొంటి దాని చేతిలో మోసపోయినవని నేను నీ దగ్గరికి వచ్చిన బావా. అవునా మానసా? అవును బావా. అది నీకు ఫోన్ చేస్తే నువ్వు అస్సలు మాట్లాడకు, అర్థమవుతుందా? మళ్ళీ నువ్వు దానింబడ పోవు కదా. పిచ్చిదాన, గింత అందమైన మరదలుండంగా నేను గదిన్ దగ్గరికి ఎందుకు పోతనే చెప్పు? అవసరం లేదు. అది నన్ను మోసం చేసింది, నన్ను ఏమో చేసి నన్ను పిచ్చోన్ని చేసింది. దాని పిచ్చి నుండి బయటపడ్డా. అది కేవలం నీ వల్లే. నువ్వే నా పెండ్లానివి, అర్థమైందా? అర్థం చేసుకో, అన్నీ నాకు నువ్వే. సరే బావా. నాకు నువ్వు సొంతం, నీకు నేను సొంతం. ఈ మాట అన్నావు చాలు బావా. బావా అక్కడ బీచ్ ఉంటది, అటు వెళ్దాం పదా. నాకు ఏ బీచ్ వద్దు, నువ్వు ఉంటే చాలు. అయ్యో బావా, మనం ఎంజాయ్ చేయడానికి వచ్చినాం, కాసేపు అట్లట్లా తిరిగి ఎంజాయ్ చేద్దాం బావా. వెళ్దామే వెళ్దాం. వా చీర కట్టుకున్నావు, నాకు ఏమో పిచ్చిలేస్తుంది. నడుము చూడు ఎంత ముద్దొస్తుందో. అయ్యో బావా, నువ్వు ఇట్లా అవుతావనంటే చీర కట్టుకోపోదును కదా నేను. నీకు కొత్తగా కనబడాలని కట్టుకొచ్చుకున్నా. మస్తు అందంగా ఉన్నావు బేబీ. ఒక పట్టు చీరలు కట్టి మల్లె పూలు పెడితే ఎంత ముద్దొస్తావో. ఓ బావా నువ్వు, నాకు సిగ్గైతుంది. నా కాడ నీకెందుకే సిగ్గు? అద్దు అని అంటేనేమో ఉంచుకుంటా ఉంచుకుంటా అని అనబడితివి, కడుపు తీయించుకోరాదు బిడ్డ. అద్దమ్మా ఉండని, నాకు ఇంకో మగవాన్ని నమ్మే అంత సినిమా లేదు. ఈ పిల్లగాళ్ళు ఎవరైనా మంచిదే, వాళ్ళను కొడితే వాళ్ళను చూసుకొని బతికేస్తా. ఎంత కష్టం వచ్చినా చేసుకొని నేను వాళ్ళతోటి బతుకుతమ్మా. నేను ఉంచుకుంటా, ప్లీజ్ నా ఈ ఒక్క కోరికను నువ్వు కాదు అని అనకు. కాదు బిడ్డ, నీ మొగంతో వచ్చిన కడుపైతే ఉంచుకున్నా లాభం ఉంటది. వాడెవడో దిక్కుమాలిన్యంతోటి వచ్చిన కడుపు నువ్వు ఉంచుకుంటే రేపటి రోజున నలుగురు నిన్ను ఏమంటారు? ఎవరితోటి వచ్చిన కడుపు కూడా నేనే కదనమ్మా మోసేది. ఎవరేమన్నా అనుకోని నా బిడ్డ అంతే. అదే రిపోర్ట్లల్లా ఏమత్తదో ఏం కథనో డాక్టర్ ఇంకా అత్తలేడు కదా, అదే భయం అవుతుంది. అదే 3 నెలలు పడ్డాక గుండె కొట్టుకునుడు స్టార్ట్ అవుతుంది. అది అత్తనే కడుపు అనేది ఉంచుకుంటారు ఎవరైనా. మరి అది వచ్చిందా రాలేదా?
ఇక డాక్టర్ వస్తే రిపోర్ట్లు చూస్తే తెలుస్తుంది. అదే గదే గాని అన్నీ మంచిగా ఉన్నాయని రావాలి. వాళ్ళు కడుపులో పడ్డప్పడుతుంది. నేను ఒక్క గోల్ వేసుకోలేదు, ఏడా యూంచుకోపోతుని. ఇక చూయించుకునే అంత సీన్ ఉన్నది బిడ్డ. గదే గాని డాక్టర్ రిపోర్ట్లు వచ్చినాయా? రిపోర్ట్లు వచ్చినాయమ్మా. ఈమె ఒకసారి కడుపు తీపించుకుంటా అని వచ్చింది కదా, అదే డాక్టరు మేమే. వచ్చినాయి రిపోర్ట్లు అన్నీ మంచిగానే ఉన్నాయి. ఈమె ఇంతవరకు ఒక్క టాబ్లెట్కి ఇట్లా ఏది వేసుకోలేనట్టున్నది కదా, బ్లడ్ తక్కువ ఉన్నది ఈమెకి. బేబీ మంచిగా ఉందా డాక్టరు? హార్ట్ బీట్ వచ్చిందా? హార్ట్ బీట్ వచ్చింది, బేబీ మంచిగానే ఉన్నది. కానీ గ్రోత్కి టాబ్లెట్ వాడాల్సి ఉంటుంది. అలాగే బ్లడ్ తక్కువ ఉందమ్మా, మీరు మంచిగా తినండి. ఫ్రూట్స్ అయినా ఏదైనా మంచిగా తింటేనే మీకు అప్పటి వరకు 9 months వరకు ఏ ప్రాబ్లం అనేది ఉండదు. లేకపోతే బ్లడ్ ఎక్కించుడనా అదనా ఇదనా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇన్ని రోజులు శ్రద్ధ చేయలేదు కానీ ఇప్పటి నుండి తింటది. ఓకే అమ్మా, మీ రిపోర్ట్స్ సిస్టర్ పట్టుకొని వస్తుంది. మేము ఆల్రెడీ టాబ్లెట్స్ రాసింది మా మేడం. అవి తీసుకొని టైం టు టైం వేసుకోండి, తినండి. మళ్ళీ 1 month వరకు చెకప్కి రండి. కానీ ఇప్పుడు ప్రెగ్నెంట్ దీపియరాదు కావచ్చు కదా డాక్టరు? తీపిచ్చుడు అంటే తీపియచ్చమ్మా, కానీ కష్టమవుతుంది. స్టార్టింగ్ స్టేజ్లో ఉంటేనేమో టాబ్లెట్స్ ఇచ్చి వడగొట్టేటోళ్ళం. ఇప్పుడు కూడా టాబ్లెట్స్ ఇస్తే వడిపోస్తుంది కానీ చాలా అవస్థ అవుతుంది. ఎందుకమ్మా అట్లా చేయడం? మన సుఖానికి మనం చేసుకొని వాళ్ళని చంపడం ఎందుకు? అందుకే డాక్టర్ నేను ఉంచుకోవాలనుకున్నా. ఓకే అమ్మా, టాబ్లెట్స్ తీసుకోండి, టైం టు టైం తినండి, టైం టు టైం టాబ్లెట్స్ వేయండి. మళ్ళా 1 month వరకు చెకప్కి రండి. ఇప్పుడు ఎన్ని నెలలు అన్నట్టు? 4 months. అవునా, సరే డాక్టర్. ఓకే అమ్మా. అమ్మో ఏంది బిడ్డో 4 నెలలు పడ్డాయి. ఇక రోజులు గడతలేవా అమ్మా? ఇక రోజు లొల్లిలేనాయే, రోజులు గడిచిపోతలేవా? ఈ 4 నెలలు ఎట్లా గడిచినాయో ఏమో. సరే తీపాయిగా తాత 2000 రూపాయలు ఇచ్చిండమ్మా. తాత దగ్గర ఎందుకు తీసుకున్నావు? పాపం ఆయనకే ఉన్నాయో లేవో. అదే నేను వద్దు అనంటే రాంగా సామాన్ తీసుకొని రా అని చెప్పిండు. సరే పా, టాబ్లెట్లు గిట్ల తీసుకొని సామాన్ తీసుకొని నువ్వు అటు పోయావు, నేను ఇటు పోతా. ఇప్పటి నుండి అన్నా మంచిగా తిను. ఏం తినడో ఏమో అమ్మా, అన్ని టెన్షన్లు. వాణ్ణి అస్సలకే మర్చిపోలేక పోతున్నా. కానీ ఏం చేయాలి, మర్చిపోవడానికి ట్రై చేస్తా. ఒక 4 రోజులు రాలేవమ్మా ఇక్కడ ఉందువు. ఏమో ఇప్పుడు అత్తే నానా కోపానికి అత్తడు. అసలే నానా గరం గరం మీద ఉన్నాడు, ఇంకా నీ మీద కోపం పోలేదు. కొంచెం కోపం పోని. నువ్వే బట్టి రోజు నన్ను కూడా తిడుతుండు. సరే తీయమ్మా. సరేపా. ఇప్పుడే అత్తున్నారు బిడ్డ. రార్రి రార్రి, కాళ్ళు కడుక్కున్నారా? కడుక్కున్నామే చిన్నమ్మ. రార్రయ్య లోపలికి రార్రి. కూసోర్రయ్య కూసోర్రి. కూసుంటంతి. కూసోపోయినవురా నువ్వు కూడా? కూసుంటా తీయ చిన్నమ్మ. నాకు ఏమన్నా కొత్తనా? ఇలా ఎవరు పెళ్లి కొడుకు అన్నట్టు? యోగి తెల్లంగైనా మా అన్ననే అయినా. అవునా, చూడముచ్చటగా ఎంత ముద్దుగున్నాడు. దొంగ ముండకు ఎట్లా చేతులు వచ్చినాయి ఈయనకు మందు పెట్టడానికి? అట్లనే ఉంటదవ్వా, ఏం చేద్దాం. ఒకని మీద మోజు వచ్చినాక మొగడద్దు అని అన్నట్టు మిండెడు కావాలన్నట్టు వేసింది. దాని బతికి ఇప్పుడు ఎటు కాకుండా అయింది. అవునా, చేసిన పాపం ఏడిపోతుందవ్వా, ఏడికి పోదు. అంతేగా అంతే. మీకైతే అన్ని విషయాలు చెప్పిండా ఈ రాయమల్లన్న? అన్ని చెప్పిండు. మా అక్క కొడుకేనాయే. ఇక మా బిడ్డకు పెళ్ళయిందవ్వా. అయినాక మంచిగానే ఉన్నారు 10 నెలల దాకా. ఆయనకు సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది. ఆయనే చచ్చిపోయిండు. ఇక చచ్చిపోయినాక దాన్ని మేము పెట్టిన సామాన్ అంతా పట్టుకొని వచ్చింది. 5-6 నెలల దాకా భర్త మీద ఉన్న ప్రేమకు నా బిడ్డ కోలుకోలేదు. ఇప్పుడు ఆయన చచ్చిపోయి 2 సంవత్సరాలు అవుతాంది. 2 సంవత్సరాల నుండి ఎందుకు పెళ్లి చేయకుంటున్నారు? అది చేసుకోనానుడు. ఇప్పటికే ఒకరికిచ్చి వేసిర్రు. అయినే నా నుండి దూరం అయిపోయే. ఇంకా నాకు పెళ్లి ఎందుకు అని మూగెత్తం వేసుకొని సప్పుడేక ఉన్నది. అందుకే మేము కూడా అంతగానం ఎవరిని చూడలేదు, పెళ్లి చేద్దామన్న ఆలోచన రాలేదు. ఇక మొన్న మా రాయమల్ నుండి గిసొంటి సంగతే అవ్వా అని ఫోన్ చేసిండు. చేస్తే బిడ్డ మరి అడుగు అని నేనన్నా. మిమ్మల్ని అడిగినట్టున్నాడు. ఇక మీరు వచ్చిర్రు. ఆయబెట్టుకత్త కూసోర్రి. అవ్వా, మేమేం బాగా దూరం నుండి రాలేదు. షాయర్ గియ్యలు తర్వాత మీ పిల్లరైతే ఇక్కడికి తీసుకొని రాపో. ఇల్లు ఒకరినొకరు చూసుకుంటే మరి పిల్లగానికి నచ్చితే మరి సంబంధం ఓకే చేసుకుందాం.
అవునే చిన్నమ్మ, ఛాయ తర్వాత తాగుతారు గాని ఫస్ట్ అయితే చెల్లను తీసుకొని రాపో. ఆ చిన్నబాబు ఎటువాయే? ఈ చిన్న బాబు గురించి నీకు తెలియదా బిడ్డ? పొద్దున్న లేస్తే చేన్లనే ఉంటాడు, రాత్రి చేన్లనే ఉంటాడు. గిసోడి సంగతి అయ్యా గిట్లా అత్తుర్రానంటే నేనుండేం చేస్తా, వాళ్ళిద్దరికి నచ్చితే తర్వాత మాట్లాడదాం తీయని మాట్లాడిండు పోయిండు. సరే తీయవ్వ, పిల్లనైతే పిలుచుకరాపో. పిలుచుకత్తా. ఓ అన్న పిల్లను చూడు. ఆ ఆమె గురించి అయితే మనం ఊర్లో తెలుసుకున్నాం. ఇప్పుడు నువ్వే విన్నావు కదా, ఒక్కళ్ళతోటి మాట్లాడే పిల్ల కాదు, బయటకు వెళ్ళే పిల్ల కాదు, ఇంట్లోనే ఉంటది, పోతే అవ్వళ్ళతోటి పనికి పోతుందని చెప్పిర్రు. నీకు పిల్ల నచ్చితేనే ఓకే, లేదు అని అంటే నచ్చలేదని చెప్పు, సరేనా? సరే సరేరా. యో చూడు రయ్యా, ఈమెనే నా బిడ్డ. చెల్లే మంచిగున్నావురా? మంచిగున్నయ్యా. ఓ పిల్లగాడు తెల్లంగేసుకున్నాడు చూసినావా? అయినే పిల్లగాడు. చూడురా చెల్లె, చూడు రాము మా చెల్లెను. చూసిన చేరదేవల్ల బిడ్డ కూర్చుంటావా? ఎందుకు తీయమ్మా? అబ్బో పిల్ల ఎంత మంచిగా ఉన్నది. ఎంత వయసు నీది? నాకు 26 సంవత్సరాలు. మా అన్నకంటే 1 సంవత్సరం చిన్న నువ్వు గంతే. అవునా? అవునే రాయమల్లన్న. చెప్పు రాము, మా చెల్లె నీకు నచ్చిందా? ఏమన్నా మాట్లాడతావా మా చెల్లెతోటి? చెప్పే అన్న, నచ్చిందా నీకు? నాకు నచ్చింది అమ్మాయి. నచ్చకపోవడానికి ఏమున్నది? ఆమె ఎంత మంచిగా ఉన్నది. చూస్తే అమాయకురాలు లెక్క ఎంత మంచిగున్నది. పరిచయం అయితే మంచిగా మాట్లాడుతుందవ్వా. ఆ బిడ్డ హుషారు, దానికి రాని పనంటూ లేదు. అన్ని పనులు అత్తయి. చేను పని అత్తది, ఇంట్లో పని అత్తది, బీడీలు అత్తయి, మిషన్ కుట్టుడు అత్తది, అన్ని పనులు అత్తయి. అవునా? మా అన్నట్లేం పని చేపియడు కానీ ఇప్పుడైతే ఏం పని చేస్తలేడు. కానీ ఏదో ఒక పని అయితే మేము పెట్టియాలని అనుకుంటున్నాం. త్వరలోనే పెట్టిస్తాం. కొంచెం అన్న సెట్ కావాలని ఇన్ని రోజులు ఆగినాం. పిల్లను అడుగుర్రి మరి, పిల్లగాడు నచ్చిండు? ఎప్పుడా తల్లి, అబ్బాయి నచ్చిండా? నచ్చిండమ్మా. నేను చెప్పలేదా ఆ చెల్లె అందంగా ఉంటది, ఖచ్చితంగా రామును మెచ్చుతుందని. ఇలా ఇద్దరు జోడి సూపర్ ఉంది పోర్రి. ఇంకేంది ముహూర్తాలు పెట్టించుడే. నేను కొంచెం ఆమెతోటి మాట్లాడాలి. అంతకంటే ముందు మీకు ఒకటే మాట చెప్పాలని అనుకుంటున్నా. చెప్పు బాబు. నాకు కట్నం అయితే రూపాయి వద్దు. నాకు అమ్మాయి నచ్చింది, అదే చాలు. మీరు గుడిలా మా ఇద్దరికి పెళ్లి చేసి అమ్మాయిని నాకు అప్పయ్యపుర్రి. ఆమెను రాణి లెక్క చూసుకునుడు నా బాధ్యత. ఎందుకు అనంటే నా లైఫ్లో జరిగింది మీకు తెలుసు. అన్నీ రాయమల్లన్న చెప్పే ఉంటాడు. ఇక ముందు అట్లా జరగద్దు. నా లైఫ్కు నాకు అమ్మ లెక్క తోడుండాలామే. నన్ను భార్యగా రక్షించాలి అన్న ఉద్దేశంతో నేను ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా. ఈ అమ్మాయిని చూడంగానే నా మనసులో ఏదో తెలియని ఆనందం వచ్చింది. నేను అసలు చేసుకోవద్దు అని అనుకున్నా. మా తమ్ముడు ఒప్పిస్తే బాగా ఇబ్బంది పెడుతుండని వచ్చిన. ఇక్కడికి వచ్చినాక కూడా అమ్మాయి ఎంత మంచిగా ఉన్నా కూడా ఒప్పుకోవద్దు అని అనుకున్నా. కానీ అమ్మాయిని చూడంగానే నాకు ఎందుకో మా అమ్మని చూసినట్టే అనిపించింది. అందుకే ఈమెని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. మీరైతే రూపాయి కట్నం పెట్టాల్సిన అవసరం లేదు. గుళ్ళనే పెళ్లి చేసి ఈమెను నాకు అప్పయ్యపుర్రి. అంటే అందరికీ చెప్పి కాదు, మేము నలుగురం, మీలో నలుగురు, అంతే. గ్రాండ్గా చేసుకోవాలన్న కోరిక నాకు లేదు. సరే అయ్యా, మేం కూడా అదే అనుకున్నాం. ఇంకేంది రాము, నీకైతే మా చెల్లె నచ్చింది. నేను కూడా అదే ఊర్లా ఉంటా. నీకెందుకు బాధ? అదేం లేదు. ఏమో మాట్లాడుతా అన్నావు కదా, పొయ్యి మాట్లాడుపో. సరే అన్నా. నీ అవ్వ మెచ్చుతాడో మెచ్చడో అనుకుంటే అటు ఇటు అయితే రాము మెచ్చిండు. నేను కూడా అదే భయపడ్డాం రా. కానీ పిల్ల చూడముచ్చటగా ఎంత ముద్దు ఉందిరా. అందుకే వానికి చూడంగానే అమ్మాయి నచ్చింది. అయితవై తీరా వీళ్ళిద్దరూ మంచిగుంటే అయిపాయే. మనము ఓ నిండు సంసారాన్ని, నిండు మనిషిని కాపాడినట్టు ఉంటది. అవును నర్సక్క, నేను కూడా గదే భయపడ్డా గాని. లత ఎట్లున్నది మీ తోట ఆరాలు? నాకన్నా సూపర్ ఉంది. ఇద్దరు అక్కయ్యల తీరు మంచిగా కలిసి ఉండాలి లత. ఖచ్చితంగా కలిసి ఉంటాం పెద్దమ్మ. నువ్వు అస్సలు టెన్షన్ తీసుకోకు. మా అక్క గురించి మా బావ అయితే సూపర్ మనిషి. మా భర్త కంట మా బావే మంచోడు. ఆగో చూసినావా సక్క, లత ఏమంటాందో? ఆయనే మంచోడని నా కొడుకు చెప్పిండవ్వా. నేను నమ్మినా. ఎవరు గుణం వేసుంటిది ఏం కథ అనేది చూస్తేనే అర్థమైతది. పాపం గింత మంచిదాన్ని వాది ఎట్లా మోసం చేసిందో ఏమో.
ఆ ముచ్చట్లన్నీ మనకు అద్దేసిందమ్మ. చెల్లకు రాము నచ్చిండు, రాముకు చెల్లె నచ్చింది, గంతే సంతోషమిగా. సరే సరే, చిన్నయ్యకు ఫోన్ చేసి కూర గిట్లా తెమ్మంట. వంట చేసినాక తిన్నాకనే పోదురు. సరే సరే, నువ్వు ఆ పనిలుండు పో. చెప్పండి, ఏం మాట్లాడుతా అన్నారో. ఏం లేదు, నీ పేరేంటి? నా పేరు రజిత. అవునా, నీ పేరు బాగుంది. అలాగే నువ్వు కూడా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ. నీకు నేను నచ్చిన నిజం చెప్పు. ఏదైనా ఉంటే ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకున్నాక మళ్ళీ బాధపడద్దు. అట్లా నా జీవితంలో జరిగింది కాబట్టి నేను మీతోటి మాట్లాడాలని ఇటు పక్కకు రమ్మని చెప్పిన. మీకేంటండి, సూపర్ ఉన్నారు. మీ గుణం కూడా ఎందుకో చూస్తే మంచిగా అనిపిస్తుంది. మా అన్నయ్య కూడా నిన్న రాత్రి అంతా స్టోరీ చెప్పిర్రు. ఎంత పెద్ద మనసు అయితే అంతా ఆమె ఎన్ని చేసినా ఆమెను ఫస్ట్ క్షమించిర్రు. పోనీలేండి, అయిందేదో అయిపోయింది. మీ జీవితంలో అలా జరిగింది, నా జీవితంలో కూడా ఒక సంఘటన జరిగింది. నా భర్త నా నుండి దూరం అవ్వడం దేవుడు రాసి పెట్టుండేమో. మనిద్దరం ఇట్లా కలవాలని ఉందేమో, అందుకే కలిసినాం కావచ్చు. అవును రజిత, అందుకే కలిసినాం. నువ్వైతే నాకు చాలా నచ్చినావు. నాకు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఏం ఇబ్బంది లేదు. మీరనుకున్నట్టు కోట్లు లేవు, బిల్డింగ్ లేదు, ఆస్తి లేదు, అంతస్తు లేదు నాకు. కానీ మంచి మనసున్నది. ఆస్తి అంతస్తు ఏమన్నా మనం చనిపోయి పోయేటప్పుడు ఏమన్నా కట్టుకొని పోతామా అండి? తీసుకొని వెళ్తామా? ఉన్నన్ని రోజులు మంచిగా బతికి మంచిగా పేరు తెచ్చుకుంటే అదే చాలు. ఆ పేరే మనల్ని నిలబెడుతుంది. నాకు కూడా మీరు చాలా నచ్చిర్రు. నేను మీ నుండి ఆస్తిని కానీ అంతస్తుని కానీ ఐశ్వర్యాలు కానీ కోరుకోవడం లేదు. మీరు నన్ను ఇష్టంగా పెళ్లి చేసుకొని మంచిగా చూసుకుంటే అదే చాలు. నేను కూడా మీకు అంతకంటే మించిన ప్రేమను ఇవ్వడానికి రెడీగా ఉన్నా. థ్యాంక్ యూ రజిత, థ్యాంక్ యూ సో మచ్. నాకు నువ్వు నచ్చేసావు. ఇక లేట్ చేయకుండా అయ్యగారిని అడిగి పెళ్లి చేసుకుంటే అయిపోతుంది. అవును, నాకు ఇంత మంచి అందమైన అమ్మాయి దొరుకుతుందని అస్సలు అనుకోలేదు. కానీ ఆ దేవుడు అనేటోడు ఉన్నాడు. ఒక తరపు నుండి మోసపోతే ఇంకో తరపు నుండి అందమైన జీవితం ఇస్తా అని దేవుడు నాకు నిన్ను చూపిండు. ఉన్నంతలా నేను నిన్ను మంచిగా చూసుకుంటా రజిత, నీకు మాటిస్తున్నా. సరే అండి. పద వెళ్దాం. ఓకే. చాలా ఎంజాయ్ చేసినాం కదా బావా. సూపర్ ఎంజాయ్ చేసినాం రా. ఈ ప్లేస్ లోనే నీకు ప్రపోజ్ చేసిన, గుర్తుందా బావా? గుర్తుంది బేబీ. మళ్ళీ వెళ్దామా వాటర్లోకి? అమ్మో వద్దు బావా, చాలు. ఏం కాదు, పదవే వెళ్దాం. ఒక్కసారి ఎత్తుకొని అల్లా ఎత్తేయల్లా. అమ్మో వద్దు బావా, నువ్వు ఆయేషా లేకు. లవ్ యూ బేబీ. లవ్ యూ టూ బావా. నిన్ను వదిలిపెట్టి పోవాలని లేదు తెలుసా. నాకు కూడా లేదే పిచ్చిదానా. ఇక్కడే ఉండిపోదామా మరి? నువ్వు ఉంటా అంటే చెప్పు, ఖచ్చితంగా ఉంటా. ఇటు నుండిటే మన ఇంటికి పోదాంపా. డాడీకి బావోళ్ళింటికి పోయినా అని చెప్పేవు, ప్లీజే. ఏ అద్దు బావా, మళ్ళీ డాడీ కోపానికి వస్తారు. మమ్మీకి తెలుసు కానీ డాడీకి తెలియదు నీతోటి బయటకు వచ్చినా అని. ఏం కాదే, ఏదో ఒకటి కవర్ చేయొచ్చు. ప్లీజే వెళ్దాం పదా. ఈరోజు నైట్ మనం ఎంజాయ్ చేద్దాం. ఏమేం చెయ్యొత్తావురా పిచ్చోడా? అత్తమ్మ ఉంటదా? అత్తమ్మకు అన్నీ తెలుసు, మనల్ని ఫ్రీగా వదిలిపెడుతుంది. పదా నడువు. నాకు నిన్ను వదిలిపెట్టాలని లేదే, ప్లీజ్ అర్థం చేసుకో. సరే బావా, నాకు కూడా నీతోటే టైం స్పెండ్ చేయాలని ఉంది. అమ్మకు ఫోన్ చేసి బావోళ్ళ ఇంటికి వెళ్తున్నా, రేపన్నెల్లుండన్నా వస్తా అని చెప్పుతా. చెప్పుదూపా, జల్దీ శారీ కట్టుకొచ్చుకోపో, వెళ్దాం. సరే బావా. రెడీ బావా, వెళ్దామా? పిచ్చిదానా, ఎందుకు డ్యాన్స్ చేస్తున్నవే? అంటే నేను నీతోటి వస్తున్నా కదా బావా, నాకు అదే సంతోషం అవుతుంది. సరేనే పా, బైకు దగ్గరికి వెళ్దాం. సరే బావా, జాగ్రత్తగా ఓ బిడ్డ. పోయినాక ఫోన్ చెయ్యి. జరా మంచిగా తిను. నేను ఇంకో 2 రోజుల వరకు అత్తగాని డాడీ కోపం ఎప్పుడు పోతుందే అమ్మా. ఎందుకు అని అంటే ఇక కొంచెం ఇట్లున్నప్పుడు నీ తోడు నాకు అవసరం. ఇలాగా పోగొట్టే ప్రయత్నం చేస్తీ నేను. ఇక ఏం చేద్దాం బిడ్డ, నీ కర్మ అట్లున్నది. ఉన్నది వాయే ఉంచుకున్నది వాయే అన్నట్టు చేసుకుంటివి. బతుకును ఎటు కాకుండా వేసుకుంటివి. అయితే వాయే, నేను నా భర్తకు అన్యాయం చేసినందుకు వీడు నాకు అన్యాయం చేసిండు. కానీ వాడే మంచిగా బతుకుతాండమ్మా. మనకి ఏదో ఒక రోజు ఖచ్చితంగా గట్టిగానే దెబ్బ తాకుతుంది బిడ్డ. నువ్వేమో భయపడకు, రంది పడకు. సరేలే.
మంచిగా పట్టుకో డార్లింగ్. హా, వాడెవడు అమ్మా శ్రీనుగాడేనా? ఆడే ఉన్నట్టున్నాడు కదా దరిద్రుడు. ఏ ఆగురా బాడుకోవు, దొంగ బాడుకోవు, నా జీవితం నాశనం చేసి ఇంకో ఆడదాంతోటి ఎట్లా పోతాడు చూడమ్మా. అసొంటి బాడుకోవులను నమ్మద్దే నమ్మద్దే అనంటే ఇన్నావు బిడ్డ. చూసినవా, వాడు నిన్ను వదిలిపెట్టి ఇంకో దాన్ని పట్టే. మంచిగా ఉన్న మొగోణ్ణి దూరం చేసుకుంటివి, ఇప్పుడు అనుభవించిగా. వామ్మో, వాడు ఎన్ని రోజులకు కనిపించిండమ్మా, అది కూడా పరాయి ఆడదాన్ని ఎక్కించుకొని పోతుండు. ఎందుకో బగ్గా బాధ అనిపిస్తుందమ్మా చూడంగానే. దొంగ బాడుకో, వాడు చేసినందుకే నా జీవితం ఇట్లా నాశనమైంది. వాడు ఈ వంశం నా కడుపులా పెరుగుతుంది. కొంచెమన్నా వానికి బాధ లేదు, ఎంత సంతోషంగా పోతాడు. మగవానికి ఏం బాధ ఉంటది? ఆడు అవసరం తీరేదాకానేమో వాడుకుంటాడు, అవసరం తీరినాకనేమో జాడిచ్చి తంతాడు. మనకుండాలే బుద్ధి బిడ్డ, అల్లనంటే ఏం లేదు. మనం నమ్మద్దు ఎవ్వరినైనా. మనకు కట్టుకున్న భర్తే దిక్కు. పెళ్ళయింది అని అంటే తావైనా బతుకైనా మనకి కట్టుకున్నోడే చూస్తాడు గాని ఉంచుకున్నోడు చూడడు. ఏమో అమ్మా, నా జీవితం ఇట్లా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. అరే తీదా బస్ ఎక్కిత్తపా. ఏడవకు, ఓగని గురించి ఏడవలసిన అవసరం లేదు. ఆడు చచ్చిండు అనుకోనే బతకాలే గంతే. దొంగ బాడుకోవు, వాని గురించి నువ్వేడ్చుడేందే? వాని బాగోతం చూసినావా? వాడు ఎట్లా సంతోషంగా ఇంకో ఆడదాన్ని ఎక్కించుకొని పోతాండో. అసలు వాడు చేసిన కడుపు నువ్వు ఉంచుకోవద్దు, కానీ నువ్వు చెప్తేనేమో ఇంటలేవు. ఇక నీ ఇష్టం బిడ్డ. మేము ఎప్పుదే ఇనకనే నీ బతుకు గీడిదాకా వచ్చింది. ఇప్పుడు కూడా ఇంటలేవు, ఇక నీ ఇష్టం. వాడు నాతోటి లేకున్నా కూడా వాని జ్ఞాపకార్థం ఈ బిడ్డన్నా నాతోటి ఉంటదని ఆశ. అన్నీ నా బిడ్డలోనే చూసుకొని సంతోషపడదామని నేను నా బిడ్డను ఉంచుకుంటున్నా. ఎందుకు అనంటే వాడంటే నాకంత పిచ్చి. నన్ను ఇట్లా పిచ్చిదాన్ని ఎత్తడని అనుకోలేదు. కడుపు నిండా తిన్నాం, సూపరు అండిర్రు కూరలు. మీ పిల్ల అయితే మాకు నచ్చింది, మా పిల్లగాడు కూడా మీకు నచ్చిండు. కాబట్టి మరి మీరు రేపు వస్తారా ఎప్పుడు వస్తారో మా ఇంటికి భోజనానికి ఖచ్చితంగా రార్రి. వచ్చి మా ఇంట్లో చేతి కడిగినాక అయ్యగారిని అడిగి పెళ్ళి పెట్టుకుందాం. అదేనవ్వా, ఇలా జాతకాలు చూపించి ఇక పెట్టుకుందాం. జాతకాలకేంది, సూపర్ కలుస్తాయి పెద్దమ్మ, నువ్వేం బాధపడకు. అదే గాని ఓసారి చూపియాలి కదనవ్వా. ఇంకేందే చిన్నమ్మ, మీరు రేపే రాలేరు? అవును, లేట్ ఎందుకు, రేపు రండి. ఏ రాము, ఆగుతలేవేంద్ర, అప్పుడే పెళ్లి కళ వచ్చేసింది మా రాముకి. అదేం లేదు గాని లేట్ ఎందుకు, ఇక రేపు వస్తే అయిపోతుంది కదా అని. అవునవ్వా, రేపు రార్రి, ఈ పిల్లను కూడా తీసుకొని రార్రి. ఎందుకు అనంటే ఇల్లు ముందుగానే చూసుకుంటది. ఏమైతుంది, ఇళ్ళనేమన్నా మనం బగ్గా గ్రాండ్ గా పెళ్లి చేస్తానమ్మా, మనం గుళ్ళనే కదా చేసేది. ఈ పిల్లను కూడా తీసుకొని రార్రి, సరేనా? సరే అవ్వా, అత్తంతి రేపే. మరి మా ముసలోడు ఏమంటాడో చూసిర్రా? మీతోటి జరసేపు మాట్లాడే కూర బువ్వగానే తినే మళ్ళా చేన్ల పడే. ఆయనకే ఉన్న చేను పిసనే అవ్వా, ఏం చేయాలి? అయితే అవ్వ, అందరూ చేనులకు పోయేటోళ్ళే. మా కాడ కూడా ఇంటికాడ ఎవరు ఉండేటోళ్ళు లేరు మొగోళ్ళు గాని. రేపైతే రారి, మరి ఇక మేము పోతాం. ఏమక్క, మా బా ఓకేనా నీకు? ఓకే. పూరా నువ్వు కూడా ఇల్లు చూసి వచ్చేవు. సరే సరే దోస్తులు, చూసి రాళ్ళ వీడియో. ఇక ఈ రోజు ఇదే వీడియో అన్నమాట. అటు ఇటు అయితే మా రాంబాబుది పెళ్లి ఫిక్స్ అవుతుంది అన్నమాట. ఇక మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏమైతుంది ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. చాలా మంది కింద కామెంట్స్ పెడుతున్నారు శ్రీనుకు ఖచ్చితంగా శిక్ష పడాలి అది ఇది అని. చూస్తూ ఉండండి శ్రీనుకి ఏమైతుంది, శ్వేత ఎట్లుంటది, ఎవరిది లైఫ్ ఎట్లుంటుందో అనేది. తొందరగా కంప్లీట్ చేయమన్నారు కాబట్టి తొందరగానే కంప్లీట్ చేస్తాం దోస్తులు. లాగ్ చెయ్యం. 200 ఎపిసోడ్స్ 100 ఎపిసోడ్స్ దాకా మేమేం చెయ్యము. తొందరగానే స్టోరీ అనేది కంప్లీట్ చేసి ఇంకా మీ ముందుకు మంచి స్టోరీస్ తీసుకొస్తాం. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. వీడియోస్ కి హైప్స్ ఇస్తున్నారా దోస్తులు? ఖచ్చితంగా హైప్స్ ఇవ్వండి. కొత్తగా చూస్తున్నోళ్ళు అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బై దోస్తులు, తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై దోస్తులు.